నియోజకవర్గం వెడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో వెలసి ఉన్న శ్రీ కామాక్షిదేవి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ధ్వజారోహణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని ధ్వజారోహణ కార్యక్రమాన్ని వీక్షించారు. नमस्ते परमेश्वर नमस्ते वृषभारूढ़ नकाराय नमो नमः। कामाक्षीदेवी समेत रामलिंगेश्वर स्वामी देवस्थान रामतीर्थं ग्रामंलो स्वामिवार యొక్క బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు 27వ తేదీ గురువారం స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలకు ప్రారంభానికి సూచనగా ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది. ఈ ధ్వజారోహణ కార్యక్రమంలో స్వామివారి యొక్క వాహనము స్వామివారి యొక్క ధ్వజ చిహ్నమైనటువంటి పటాన్ని ధ్వజానికి ఆరోహణ చేస్తారు. ఆ సందర్భంలో స్వామివారి యొక్క వాహనమైనటువంటి నందీశ్వరుడికి ప్రత్యేక పూజలు, తర్వాత ఆయన యొక్క పరివార దేవతలుగా ఆదిత్యాది నవగ్రహ దేవతలను, ఇంద్రాది అష్టదిక్పాలక దేవతలను, దుర్గా గణపతి క్షేత్రపాలక భయంకర వాస్తు పురుషాది పంచలోకపాలక దేవతలను ఆవాహన చేసి వారికి ప్రీతిగా కొడి ముద్దలైనటువంటి ప్రసాదాన్ని నివేదన చేస్తారు. ఈ యొక్క నందీశ్వరుడు సంతానాన్ని ఇచ్చేటువంటి దేవతగా చెప్పబడతారు. శివగణంలో నందీశ్వరుడు సంతానానికి విశేషమైనటువంటి ఫలాన్ని ఇచ్చేవాడిగా చెప్పబడతారు. కాబట్టి సంతానమైనటువంటి స్త్రీలు ఈ ధ్వజపటానికి నివేదించినటువంటి కొడిముద్దల ప్రసాదాన్ని స్వీకరిస్తే వారు తప్పకుండా సంతానవంతులు అవుతారు అని ఐతిహ్యం. ఆ కారణం చేత సంతానం లేని స్త్రీ విడివిగా వచ్చి ఈ స్వామివారి యొక్క కొడిముద్దల ప్రసాదాన్ని స్వీకరించారు. వారికి ఈ ధ్వజారోహణం నుంచి పై ధ్వజారోహణలుగా సంవత్సరంలోగా ఖచ్చితంగా సంతానం కలుగుతుందని భక్తుల యొక్క నమ్మిక. ఈ రోజు నుంచి స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. రేపు 28వ తేదీ శుక్రవారం రోజు స్వామివారికి చిలుక వాహనము, 29వ తేదీ శనివారం రోజు హంసవాహనము, 30వ తేదీ ఆదివారం స్వామివారికి పులివాహన సేవ, జూలై 1వ తేదీ రావణ వాహన సేవ, జూలై 2వ తేదీ నంది వాహన సేవ, జూలై 3వ తేదీ రథోత్సవము పగలు జరుగుతుంది. జూలై 4వ తేదీ సాయంత్రం స్వామివారి యొక్క కళ్యాణోత్సవం వైభవంగా జరుగుతుంది. జూలై 5వ తేదీ స్వామి అమ్మవారి యొక్క సముద్ర స్నానం, సాగర స్నానం, త్రిశూల స్నానం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో లక్షాదిగా భక్తులు వచ్చి స్వామి అమ్మవారితో పాటు సాగర స్నానం చేసి వారి యొక్క పూర్వజన్మ సంచిత పాపకర్మల యొక్క ఫలాన్నంతా తొలగించుకుంటారు. ఆ స్వామివారి యొక్క జూలై 5వ తేదీ సాయంత్రం స్వామివారికి తెప్పోత్సవం, అనంతరం పారువేట, తర్వాత గుర్రం వాహనం, తర్వాత జూలై 6వ తేదీ ఉదయాన్నే స్వామివారికి ధ్వజ అవరోహణ, సాయంత్రం ఏకాంత సేవతో ఈ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. కాబట్టి వేలాదిగా భక్తులు ఇచ్చి స్వామివారి యొక్క అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించి చేయించి తీర్థ ప్రసాదం స్వీకరించి స్వామి అమ్మవార్ల కృపకు పాత్రలు అవుతుంది ప్రార్థన. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.